పెట్టుకోవాలని ఆశపడుతున్నారో నాకైతే తెలియదు. అంటే ఎప్పుడు పెట్టుకుంటారు, ఏదన్నా యాక్సిడెంట్ తప్పించబడితేనో, లేకపోతే మన చెప్తూ ఉంటారు కదా, ఏదో అయినప్పుడు పెట్టుకోవటం కాదు, అన్నీ బాగున్నప్పుడే పెట్టుకోవాలని. సో మన గృహాల్లో అన్నింటిలో కూడా ప్లాన్ చేయండి. మేమైతే హైదరాబాద్లో ఏం చేస్తామంటే ఈ నవంబర్ మాసంలో ఆల్మోస్ట్ అన్ని గృహాలు కూడా కవర్ చేస్తాం చిన్న స్తుతి కోడికలాగా పెట్టుకోవటానికి. కాబట్టి ఇది కృతజ్ఞత కూడిక, స్తుతి కోడిక అంటే. ఎందుకంటే బైబిల్లో కూడా 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైతే అంట ఒక్క అతనే వచ్చాడంట. కాబట్టి దేవుడు మనకు చేసిన మేలులను బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి. మరి మీరందరూ చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మీకు పెయిన్ తెలియదు, బాధ తెలియదు చాలా వరకు. ఎందుకంటే ఇండస్ట్రీలో బయట మేమందరం ప్రైవేట్ కంపెనీస్లో చేస్తాం కాబట్టి ఇవాళ ఉంటుంది జాబు, రేపు ఉంటుందో లేదో మాకు గ్యారంటీ లేదు. లైవ్ ఎగ్జాంపుల్ మీరు ఇమానియలే మీకు తెలుసు, సుమారు 1.5 years స్ట్రగుల్ అయ్యాడు. అంటే బయట పరిస్థితి అట్లా ఉంటుంది. ఈవెన్ మార్కెట్ కూడా అట్లా ఉంది, ఇండస్ట్రీ అట్లా ఉంది. మీకు బహుశా ఇక్కడ ఈ సరౌండింగ్స్ మీరందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మీకు తెలియకపోవచ్చు ఆ పెయిన్. కానీ ప్రే ఫర్ సెక్యూరిటీ ఆఫ్ అవర్ జాబ్స్. దయచేసి టోటల్ ఇన్సెక్యూర్ వరల్డ్లో మనం బ్రతుకుతున్నాం. తర్వాత ప్రే ఫర్ ఆర్గనైజేషన్స్. మనం ఏ సంస్థలో పనిచేస్తే చాలాసార్లు మనం ఏంటంటే గొనుగుతూ ఉంటాం, నాకు ఇంక్రిమెంట్ రాలేదు, లేకపోతే నాకు ప్రమోషన్ రాలేదు, డిఎల్ ఏవో ఉంటాయి, సనుగుడు ఎక్కువ మనకి. కానీ మనం వి నీడ్ టు ప్రే ఫర్ అవర్ అంబరిల్లా. గొడుగు కింద ఉండి ఆ గొడుగు మీదే మనం సనుగుతుంటే అది కరెక్ట్ కాదు. దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. అది రాలేదు, ఇది రాలేదు, మన పక్కన ఎంప్లాయీస్ చెప్తున్నా కానీ దేవుడు నాకు ఇచ్చింది చాలు అనే మనసుతో మనం వాళ్ళకి చెప్పాలి. తర్వాత మన ఆర్గనైజేషన్స్ కోసం ప్రార్థన చేద్దాం. మన మేనేజర్స్, మన పైన అధికారులు, అది అధికారము దేవుడిచ్చిందని ఉంది కదా, అధికారుల కోసం ప్రార్థన చేద్దాం. తర్వాత మనతో పాటు పనిచేసే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. చాలాసార్లు మనం చూపించే దీనత్వం ఎట్లా ఉంటుందంటే, మన పైన అధికారి దగ్గర చాలా దీనంగా విధేయంగా కనబడతాం. అదే మన సబార్డినేట్ దగ్గరికి వచ్చేసరికి మనం చాలా రూడ్గా బిహేవ్ చేస్తాం. నా విషయంలో చాలాసార్లు చిన్న తప్పు కూడా పెద్దగా చేసి మాట్లాడటం, లేకపోతే పెద్దగా చేసి కోపపడటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి చాలాసార్లు. కానీ మన పైన అందరిపైన దేవుడు అధికారిగా ఉన్నాడనే విషయం జ్ఞాపకం దేవుని వాక్యంలో ఉంది. అధికారులుగా ఉన్న మీరు మీ సబార్డినేట్స్తో ఎట్లా డీల్ చేస్తున్నారు, దట్ విల్ రిఫ్లెక్ట్ కదా. ఒక్కొక్క ప్రశ్న, మనందరం వర్క్ చేస్తున్నాం, మీ దగ్గర ఆఫీసులో ప్యూన్స్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటారు, పైన వాళ్ళు ఉంటారు, కింద వాళ్ళు ఉంటారు. నిన్ను బట్టి దేవుని సన్నిధికి వచ్చిన ఒక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నీ ప్రవర్తన బట్టి నువ్వు రోజు ఇంటరాక్ట్ అవుతూ ఉంటావు, నీ అధికారితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటావు, నీ కింద సబార్డినేట్తో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటావు. కానీ ఒక ఛాలెంజ్ ఏంటంటే, నిన్ను బట్టి నీ ప్రవర్తన బట్టి దేవుని సన్నిధికి నీ అధికారి కానీ నువ్వు నీ కింద వర్క్ చేసే సబార్డినేట్ కానీ ఎవరైనా వచ్చారా? లెట్స్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఒక సవాల్గా తీసుకుందాం. కనీసం ప్రార్థన చేద్దాం, ప్రభువా నా అధికారి, నాతో కలిసి వర్క్ చేసేవాళ్ళు, నా సబార్డినేట్స్ ఎవరైనా కానీ దేవుని సన్నిధికి రావాలి, నా ప్రవర్తన అలా ఉండాలి అని దేవుడిని అడుగుదాం. కనీసం ఒక్క వ్యక్తినన్నా తీసుకొస్తే నిజంగా చాలా రోల్ మోడల్గా ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాను, పిల్లలు, మనం చాలాసార్లు మన పాపం గురించి, దాని గురించి, దీని గురించి మాట్లాడతాం. కానీ దేవుని ప్రేమ గురించి ఎక్కువగా మనం తెలుసుకోవటానికి మనం ఇది అవట్లేదు యాక్చువల్గా. అంటే గొప్ప దేవుని సేవకుడు తన చివరి దినాల్లో తను ఎండ్ ఆఫ్ ద కెరియర్లో తను చెప్పిన మాట ఏంటంటే,
నేను ఎప్పుడు పాపం గురించి ఖండించడమే మొదలెట్టాను, కానీ దేవుని ప్రేమ గురించి నేను చివరికి చెప్పలేకపోయాను. సో ఆయన రిపెంట్ అయ్యారు చివరిలో. కాబట్టి పిల్లల ఒక ఇల్లుస్ట్రేషన్ చెప్పి నేను మోస్ట్లీ అనుకుంటున్నాను, మన మధ్య ఒక బ్రదర్ ఉన్నారు, ఈజ్ ఇరిగేషన్ డిపార్ట్మెంటే కదా చేస్తున్నారు. ఆయన టెస్ట్ మోని వింటే బాగుంటుందేమో దాన్ని నేను మాట్లాడేదానికంటే అనుకుంటున్నా. క్లుప్తంగా 2 minutes చెప్పి ఒకవేళ దేవుని సేవకులు రాకపోతే కనుక ఆయనకి ఇచ్చేస్తాను. ఓకే, సరే. మీలో చాలామంది తెలుసు, ఈ ఎలక్ట్రికల్ మోటార్స్ అమ్మే వాళ్ళు డీలర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎక్కువ సేల్ చేస్తే ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే టూర్ తీసుకెళ్తారు. అవునా? చాలామంది తెలుసు మన ఈ ఎలక్ట్రికల్ డీలర్స్ కానీ వీళ్ళందరూ కూడా. అట్లాగే ఒకసారి ఒక టూర్ తీసుకెళ్ళాడు ఒక కంపెనీ వాడు ఆ డీలర్స్ అందరినీ. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏదో ఒక రిసార్ట్ ఇవేవో ఉంటాయి కదా బయటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు ఒక చిన్న బాబు కూడా వచ్చాడు. వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ఒక గుంపులో ఒక డీలర్, నువ్వు ఎన్ని సేల్ చేసావు? జనరల్గా ఎక్కువ సేల్ చేస్తే వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తారు. ఆ చిన్నవాడిని ఊరికి ఆట పట్టించడానికి ఎన్ని సేల్ చేసావంటే, నో ఐ హ్యావెంట్ సేల్ ఎనీథింగ్, హీ బ్రాట్ మీ. అంటే నేనేమి అమ్మలేదు, ఆయన నన్ను తీసుకొచ్చాడు లోపలికి అని చెప్పాడు. అంటే ఆ బాబు ఏమీ చేయలే, జస్ట్ ఆ తండ్రి చేయి పట్టుకున్నాడు, ఆయన మనల్ని లోపలికి రిసార్ట్లోకి తీసుకొచ్చాడు. అట్లాగే మనమంటూ ఏమీ చేయలేదు, దేవుడు మన చేయి పట్టుకొని హీ పెయిడ్ ఎవ్రీథింగ్. ఆయన మన కోసం అంతా చెల్లించాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. మన నీతి క్రియలు, మన క్రియలు అంటే ఆయన దృష్టిలో మురికి గొడ్డలు. నువ్వేమైనా చెయ్యి, నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేసుకో, అదంతా కూడా నథింగ్ బిఫోర్ హిజ్ సాక్రిఫైస్. సో మన మనసుల్లో అది నాటుకొనిద్దాం. ఆయన రక్తంతో మనల్ని కొన్నారు కాబట్టే టుడే ఐఎమ్ హియర్. ఇందాక ఆ పాప ఎవరో నాకు అర్హత లేదు ఇక్కడ కూర్చోవడానికి అంటున్నప్పుడు ఆ ప్రార్థనలో నాకు గుర్తొచ్చింది, మన అర్హత ఇక్కడ కూర్చోవడానికి మనకంటూ ఏ అర్హత లేదు. ఆయన కాచిన రక్తం, సిలువలో ఆయన మన కొరకు చేసినటువంటి ఆ ఒక్క త్యాగమే ఇవాళ నేను ఇక్కడ నిలబడినా, మీరు కూర్చున్నా, మనందరం ఒకటిగా ఉన్నామంటే అంతే. ఇంకొక విషయం ఏంటంటే బైబిల్లో సలోఫెహెద్ కుమార్తెలు ఉన్నారు. మోషే దగ్గరికి వెళ్ళి మా తండ్రి యొక్క స్వాస్థ్యం మాకు ఇచ్చేయండి, మా నాన్న చనిపోయాడని అడుగుతారు కదా. అడిగినప్పుడు మోషే ఏం చేస్తాడంటే ఆ మనవిని దేవుడి దగ్గరికి తీసుకెళ్తే దేవుడు అతనికి యాక్సెప్ట్ చేస్తాడు. కారణం ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఆ పని చేశారు. ఎప్పుడైతే సహోదరులు కలిసి ఒక పని చేసినప్పుడు దానిలో దేవుని దయ అనేది ఉంటుందంట. మోషే ముందుకు తీసుకెళ్ళినప్పుడు మోషేకి దేవుడు వాళ్ళు చెప్పేది న్యాయమే, వాళ్ళ స్వాస్థ్యం వాళ్ళకి ఇయ్యమని చెప్పాడు. ఎందుకనంటే వాళ్ళలో ఉన్న ఐక్యతను చూసి దేవుడికి దయ కలిగింది. సో మనందరం ఇక్కడ కూర్చున్నామంటే మనలో ఉన్న ఐక్యతను చూసి దేవుడికి దయ కలగాలి. అటువంటి ఐక్యతను మనం కాపాడుకుందాం. నౌ ఐఎమ్ గివింగ్ దిస్ టైమ్ టు అవర్ బ్రదర్ టు షేర్ హిస్ టెస్టిమనీ. Please come.